బీసీజేఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో బీపీ మండల్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. బీపీ మండల్ గారు బీసీల ఆరాధ్య దైవం. ఆయన ఒక విప్లవం. భారత స్వతంత్ర ఉద్యమంలో బీసీలకు వెనుకబడిన అణగార వర్గాలకు ఒక వేగు చుక్కై ఈరోజు మేమందరం ఈ వ్యవస్థలో ఈ సమాజంలో తలెత్తుకొని తిరుగుతున్నామంటే వారు చేసినటువంటి ప్రాణత్యాగం వల్లనే అని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యంగా బీపీ మండల్ గారు వారు చిన్నతనం నుండి రాజకీయాలకు ఆకర్షితులై వార్డు మెంబర్ స్థాయి నుండి బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి అయిన దాఖలాలు మన కళ్ళ ముందర కనపడుతూనే ఉన్నాయి. అదేవిధంగా రాజా మనోహర్ లోహియా వారిని గుర్తించి పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తదనంతరము వారు శోషితాలని ప్రత్యేకంగా పార్టీ స్థాపించి 1968 సంవత్సరంలో వర్గాలకు బీపీ మండల్ కమిషన్కి 2 దఫాలుగా వారు సేవలు అందించి అప్పుడున్న భారత ప్రభుత్వానికి వెనుకబడిన వర్గాల యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి సంకల్పించి వారు భారత ప్రభుత్వానికి అందించిన వారి యొక్క రచనలు ఆదేశానుసారము ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగినది. అందుకోసమే వారి యొక్క ఆశన సాధన కోసం వారి యొక్క ఏదైతే ఆ రోజు వారు ఏదైతే కలలు కన్నారో బీసీల పట్ల వారి యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు మేమంతా కూడా కంకణబద్ధులమై ఉన్నామనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రానున్న రోజులలో ఇంకా ఈ ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న బీసీలకు రాజ్యాధికారం దిక్కులేని పరిస్థితుల్లో మమ్మల్ని ఇంకా చీకటి రాజ్యంలోనే ఉంచి ధరలు రాజ్యం వెళ్తున్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉండబడిన బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచాలి. మేమెంతో మాకంతా అనే నినాదంతో రేపు రానున్న రోజుల్లో బీసీజేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి బీపీ మండల్ ఏదైతే కలలు